ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనిషిలో మార్పు రావాలంటే కష్టాలు సుఖాలు అన్నీ అనుభవించాలి, బాధలు తట్టుకోవాలి, ఎత్తు పల్లాలు చూడాలి. నీ భర్తలో మార్పు ఇవన్నీ జరగకుండా రావమ్మా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏమో అవు ఏదేదో మాట్లాడుతుంది. నేనైతే పనికి వెళ్తున్నాను అంతే. ఈ డబ్బులు తీసుకుంటావా లేదా? సరే బాలగారు, కానీ అక్కడ ఎప్పుడు గొడవ పెట్టుకోవద్దు, ఎవరితోనూ దురుసుగా మాట్లాడొద్దు. అలా ఏం ఉండదు సుందరి. నాకు ఆకలేస్తుంది, అన్నం పెడతావా? అలాగే. ఓరోసి, అక్క గురించి ఏం మాట్లాడుతున్నావు? నీకు తెలీదులే పెద్దమ్మా, ముందు నుంచి జరుగుతున్న రాద్ధాంతమే ఇది. గాయత్రిని అడుగు, అన్ని విషయాలు చెప్తుంది. ఈ రోజు నువ్వు పెద్దమ్మవనో గాయత్రి త్రిపురలు మా అక్కలనో మాట్లాడట్లేదు, కడుపు మంటతో మాట్లాడుతున్నాను. ఇది నా కుటుంబం. అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ ఉమ్మడి కుటుంబంలా కలిసి మెలిసి సంతోషంగా ఉండాలనుకున్నాను చూడు. మాది 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 బుద్ధి తక్కువ, మాది బుద్ధి తక్కువ. ఇంత దూరం వచ్చాక నేను అక్క చెల్లెళ్ళు అని ఆలోచించాల్సిన అవసరం లేదు పెద్దమ్మా. తోటి కోడల్లాగానే మాట్లాడతాను. గాయత్రి, ఇప్పుడు మీ ఆయనగారి బుద్ధి బయటపడింది కదా. ఎందుకంటే బావగారు మీ ఆయన అన్నదమ్ముళ్ళు. మా ఆయనే కదా ఈ ఇంటికి దూర బంధువు, తమ్ముడు కొడుకు. అబ్బా, కోడలు మంచి లాపాయింట్ లాగింది. కొడుకు కూడా త్రిపుర మీద 10 కోట్ల నింద గట్టిగా వేశాడు. అమ్మా, త్రిపుర అలా డబ్బులు తీసుకువెళ్ళిపోయే మనిషి కాదమ్మా. అతయ్య, మీరెందుకు దండాలు పెట్టడం? చూడు పని, ఆ ఫోర్జరీ సంతకం 10 కోట్ల విషయాలు తేలే వరకు కంపెనీ వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటాను. అవసరమైతే డీజీపీని కలిసి స్పెషల్ కమిటీ వేయమని కూడా చెప్తా. అంటే అరే, మీరందరూ కలిసి చేసిన తప్పులు నా మీద నెట్టేసి నన్ను దోషిని చేయాలనే కదా మీ ఉద్దేశం? పని ఎందుకంటే దానికంటే ముందు ఫైనాన్స్ సెక్టార్ అంతా చూసుకుంది నేను. ఇప్పుడు నాకు అర్థమైందిరా. నా కాలరే పట్టుకుంటావరా? అయ్యో, పట్టుకుంటావా? ఆగండి. రే ఫణి, అనంత్, ఫణి, ఏమిట్రా ఏమిట్రా ఈ కర్మ నాకు? అన్నదమ్ములు మీరు కొట్టుకోవడం ఏంట్రా? రామలక్ష్మణ భరతుల్లా కలిసున్న మీరు ఈ రోజు ఆ త్రిపుర చేసిన పనికి మీరు ఇలా కొట్టుకుని దూరం అవుతారా? లేదు, నేను బతికుండగా ఇలా జరగకూడదు. దయచేసి మీరు మీ ఆవేశాల్ని అదుపులో ఉంచుకోండిరా.
ఈ ప్రాజెక్ట్ బిజినెస్ విషయంలో ఎవరికి ఏ పని అప్పగించాలో ఇద్దరికీ సమానంగా నేనే అప్పగిస్తాను. అప్పటి వరకు మీరు కాస్త ఓపికగా ఉండండి. దయచేసి గొడవలు పడద్దు. ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళండి, వెళ్ళండ్రా. అత్తయ్య, అయ్యో అత్తయ్య, నా కళ్ళ ముందు జరుగుతున్న ఈ అనర్థాలన్నీ చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను యశోదా. ఊరుకుండత్తయ్య. కన్నయ్య, కన్నయ్య. బాలగారు, సుందరి, మరి నా ఫ్రెండ్కి తీసుకొస్తాను. వస్తుంది, ఆగు. నేనంటే మా బాస్కి ఎంత ప్రేమో. తిను. ఇదేటిది చికెను మటన్ లేదా? ఏం చేస్తాం, నా బతికేలాగా ఏడిసింది. మేజర్ గారు ఉన్నప్పుడు మన రేంజ్కి తగ్గట్టు ఫుడ్ ఎట్టేవాడు. ఇప్పుడు ఏం పెట్టినా తినాలి, తప్పదు కదా, లేకపోతే బతకలేవు. తప్పదు, నీకు కావాల్సింది ఏం పెట్టరు, వాళ్ళు పెట్టిందే తినాలి. బాలగారు, ఎవరితో మాట్లాడుతున్నారు? నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. వాడికి చికెన్ మటన్ కావాలంట. మీ ఇద్దరి గొడవ బానే ఉంది. మీరేమో వాడితో మాట్లాడడం, వాడు మీతో మాట్లాడడం. ఇది మేము నమ్మాలి. సుందరి, నమ్మరు, ఎవరు నమ్మరు. కానీ వాడు నాతో మాట్లాడుతున్నాడు, అది నిజం. ఇదిగో బాసు, నువ్వు ఎవరికి చెప్పినా నమ్మర్లే గాని నువ్వు తినేహే. పోరా. సుందరి, నువ్వు భోంచేసావా? నేను తింటానులేండి, మీరు తినండి. కూర్చో. వద్దు బాలగారు, కూర్చో, నేను పెడతా. మీరు తినండి బాలగారు.